సైనికుడు పగడాల రవి అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ వెంటనే స్పందించాలని ఉదయగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేత సోము అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న సెలవులపై స్వగ్రామానికి బయలుదేరిన పగడాల రవి ఒడిశాలో రైలు దిగిన అనంతరం అదృశ్యమైనట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆచూకీ లభించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సైనికుడు అదృశ్యంపై వెంటనే దర్యాప్తు చేపట్టి రవి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని సోము అనిల్ కోరారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఈ తోటల చెరువుపల్లి అని చెప్పేసి ఒక గ్రామం ఉంది మా నియోజకవర్గంలో. ఈ గ్రామం నుంచి తరతరాల నుంచి వీళ్ళు భారతదేశం పట్ల ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి గౌరవం, దేశభక్తితో వీళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా వీళ్ళు ఆర్మీలో పనిచేస్తారు. ఈ ఆర్మీలో పనిచేసిన తర్వాత వాళ్ళ నాన్నగారి తర్వాత వాళ్ళ కొడుకుకి కూడా, వాళ్ళ అబ్బాయికి కూడా, పగడాల రవి అనేటువంటి ఈయనకి ఆర్మీలో జాబ్ రావడం జరిగింది. ఈ ఆర్మీలో జాబ్ వచ్చిన తర్వాత ఈయన చాలా కాలం పాటు ఆర్మీలో దాదాపు 10-15 సంవత్సరాలు పైబడి జాబ్ చేస్తున్నాడు. అయితే పోయిన నెల ఈయనకి జమ్మూ కాశ్మీర్కి ట్రాన్స్ఫర్ వచ్చింది. ఈ సందర్భంలో ఈయనకు నెల రోజులు ఒక లీవ్ లాంటిది దొరకడంతో ఈయన పోయిన నెల అంటే జూలై 19న సాయంత్రం 4 గంటలకి ఆయన ఉన్న ప్రాంతం నుంచి ఊరికి బయలుదేరడం కోసం ట్రైన్ ఎక్కడం జరిగింది. ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక ఈయన 20వ తేదీ ఉదయం లేదా 19వ తేదీ సాయంత్రం చివరిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాడు. 20వ తేదీ ఉదయం 6 గంటలకి ఈయన ఒక రైల్వే స్టేషన్లో దిగి ఎక్కినట్టు మాత్రమే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఈ 19వ తేదీ సాయంత్రం మాట్లాడిన తర్వాత 20, 21, 22 3 రోజుల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫోన్ రింగ్ అవుతూ ఉండి అది లిఫ్ట్ చేయకపోవడంతో వీళ్ళు భయపడి 22వ తేదీ మేము 3 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నామండి, మా హస్బెండ్ లిఫ్ట్ చేయట్లేదని ఆ యొక్క కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది 24వ తేదీ ఎఫ్ఐఆర్ గా మారిన తర్వాత వాళ్ళు విచారణ మొదలు పెట్టారు. అయితే ఇప్పటికీ దాదాపుగా నెల రోజుల పైన దాదాపు 30 రోజులు గడిచిపోయింది, కానీ ఈయన ఆచూకీ దొరకలేదు. అయితే దీంట్లో చాలా పలు రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తుంది, అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈయన మిస్సింగ్ అనేది విషయం మనం ఒక కామన్ మ్యాన్ మిస్సింగ్ అనేది కొంచెం పక్కన పెడితే, ఇవాళ భారతదేశంలో భారత సైన్యంలో ఉన్నటువంటి భారతదేశాన్ని రక్షించేటువంటి ఒక సోల్జర్ కి కూడా సెక్యూరిటీ లేదా ఈ దేశంలో అని ప్రజలందరూ కూడా, కామన్ మ్యాన్ కూడా ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే ఇదిగో చిన్న ఉదాహరణ అండి. ఇవాళ మన ఊర్లో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్, మనమందరం కామన్ మ్యాన్స్, మనందరం కూడా ఉన్నటువంటి ఈ యొక్క పరిధిలో ఒక రోజు 2 రోజుల పోలీస్ స్టేషన్ కానీ పని చేయకపోతే కామన్ మ్యాన్ కి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి, భయపడిపోతాం మనం అందరం కూడా. అలాంటిది దేశాన్ని రక్షించేటువంటి ఒక సైనికుడు ఇవాళ కనిపించక దాదాపు 35 రోజులు అయిపోయిందంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు వహిస్తారు, అసలు భారతదేశం ఎటువైపు పోతుంది? ఈ భారతదేశం యొక్క గడిచినటువంటి దాదాపు 10 ఏళ్ల పైబడి 15 ఏళ్లు గడుస్తున్నా కూడా మోడీ గారు చెప్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఎటుపోతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఒక సైనికుడికి రక్షణ లేకపోతే, ఈవెన్ ఒక గంట సేపు మన బోర్డర్ లో గాని ఇండియన్ సోల్జర్స్ అనే వ్యక్తులు గాని లేకపోతే అసలు దేశంలో మనిషి అనేవాడు ఉంటాడా, ఉండగలడా? మీరు చెప్పండి మిత్రులారా. ఇది ఒక మనిషిగా, ఒక పార్టీ తరపున ఇంకో తరపున మేము మాట్లాడతలేం. ఒక మనిషిగా రిలీజ్ అయ్యి ఈ రోజు ఇంత దూరం వచ్చి వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించి జరిగిన విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని ఈ రోజు మీ అందరినీ పిలిచి ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, ఒక కామన్ మ్యాన్ కి పక్కన పెట్టండి, ఒక ఇండియన్ సోల్జర్ భారత సైనికుడికి మిస్ అయిపోయాడు 40 రోజులు అయిందంటే దీని కనీసం ఆ పేరెంట్స్ లేకపోతే ఆయన భార్య, ఆయన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఈ రోజు దాదాపు 4 రోజులు స్కూల్కి పోకపోతే వాళ్ళ నానమ్మ చెప్తుంది, ఈ రోజు స్కూల్కి వెళ్ళండి అంటే మా నాన్న ఎక్కడ, ఎప్పుడు వస్తాడు, స్కూల్కి పోతే మీ నాన్న కిడ్నాప్ చేశారా, మీ నాన్న చంపేశారా అని అడుగుతున్నారు, మాకు భయం వేస్తుంది, స్కూల్కి పోవని వాళ్ళు ఏడుస్తూ చెప్తుంటే వాస్తవంగా మనసు కదిలిందండి. ఎందుకు ఈ రోజు ఇది డిస్కస్ చేసుకుంటున్నామంటే, ఇవాళ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఎంత దారుణంగా మారింది అంటే ఒక నిమిషం చెప్తా. మొన్న న్యూస్ పేపర్ లీక్, దీంట్లో కష్టపడి మా రాహుల్ గాంధీ గారు ఏదో గొడవపడితే ఆ సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేశారు. మరి ఇప్పుడు జవాన్లకు రక్షణ లేకపోతే ఎవరు? హోమ్ మినిస్టర్ రాజీనామా చేస్తారా? సెంట్రల్ హోమ్ మినిస్టర్ రాజీనామా చేస్తారా? లేకపోతే రక్షణ శాఖ మంత్రి రాజీనామా చేస్తారా? నాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దీన్ని మేము డీజీపీ గారి దగ్గర కూడా తీసుకెళ్తాం, అలాగే గవర్నర్ గారి దగ్గర కూడా తీసుకెళ్తాం. ఆ కుటుంబానికే కాదు, ఒక భారత సైనికుడు వాళ్ళ కుటుంబానికి చేరే వరకు, ఏం జరిగింది తెలిసే వరకు కూడా ఒక కామన్ మ్యాన్ గా మనందరం కూడా దీని గురించి కానీ మనం ప్రయత్నం చేసి కనుక్కోకపోతే భారత పౌరుడిగా మనం పుట్టి వేస్ట్ అండి నా ఉద్దేశం. కాబట్టి మీడియా మిత్రులు మీరందరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్క అంశంలో కూడా గట్టిగా మీరు కూడా ఆలోచించి మాకు సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కుటుంబానికి వాళ్ళందరికీ కూడా
మేలు జరిగేలాగా, అలాగే ఆయన ఎక్కడున్నాడో దొరికే వరకు మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటూ, అలాగే మా కాంగ్రెస్ పార్టీ నుంచి రాబోయేటువంటి 2-3 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా దీని మీద గట్టిగా ప్రయత్నం చేసి, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం దీని మీద గట్టిగా అవసరమైతే ధర్నా చేసే, ఉద్యమం చేసి, ఏమైనా సరే ప్రభుత్వాన్ని కదిలించి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఒక అంశం అయితే భారత సైనికుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ ఒక భారత పౌరుడిగా మనందరికీ ఉందని భావించి, ఈ దేశ పౌరుడిగా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నేను దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క భారత సైనికుడు ఎక్కడున్నాడో ఆచూకీ అందరికి కూడా తెలియాల్సిన అవసరం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.